అందులో మీరు 180 కోట్ల రూపాయలు మళ్ళీ దాని దారి మళ్ళించి మోసం చేశారు. కానీ వాస్తవంగా పాపం కాంట్రాక్టర్లు ఎంత ఇబ్బంది పడిపోతున్నారో ప్రతి చోట ఈ రోజున దారుణమైన పరిస్థితి. సమగ్ర శిక్ష కార్యక్రమంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈ జీతాలు ఇచ్చేది 60% వాళ్ళు పే చేస్తారు. అవుట్సోర్సింగ్లో ఉన్న ఈ ఉద్యోగాలకి 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ 25,000 మందికి 4 నెలల నుంచి వీళ్ళు జీతాలు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా వీళ్ళు దుర్వినియోగం చేసుకుని వ్యవస్థని మొత్తం నిర్వీర్యం చేసే విధంగా వీళ్ళు ఒక పిచ్చి ప్రయత్నం చేశారు. ఈ రోజు నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, కార్యకర్తలు అంటారు, వాళ్ళందరూ కూడా స్ట్రైక్లోకి వెళ్ళారు. అంగన్వాడీ కేంద్రాల్లో 104,000 మంది పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా ఈరోజు పోరాటం చేసేది కనీస వేతనం గురించి, మా జీతాలు పెంచుతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానాలకి ఎందుకు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి స్పందించలేని దానిపైన వాళ్ళు పదే పదే అడిగి విసుకెత్తి చివరికి ఈ రోజున ఈ పరిస్థితి తీసుకొచ్చారు. అంగన్వాడీ కేంద్రాలు, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న ఈ పాఠశాలలు, వీటిలో అందించాల్సిన నిధుల్ని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని కూడా వీళ్ళు 2,253 కోట్ల రూపాయలు మిస్అప్రాప్రియేట్ చేశారు, దారి మళ్లించారు. ఇది పూర్తిగా రాజ్యాంగం స్పిరిట్కి విరుద్ధం. పేద ప్రజలు ఎవరైతే గవర్నమెంట్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల కోసం కేటాయించిన నిధుల్ని ఈ ప్రభుత్వం దారి మళ్లించింది. దీనిపైన జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మీరు పెద్ద పెద్ద మాటలు చెప్పి 48,626 అదనపు పాఠశాల గదులు నిర్మాణం చేస్తామని చెప్పిన వ్యక్తి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 6,321 కోట్ల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000 కోట్ల రూపాయలని వీళ్ళు దుర్వినియోగం చేసేసారు. ఎక్కడ పోయినాయి నిధులు? ఈ రోజుకి కూడా వాళ్ళు ఆశ్చర్యపడిపోయి నిజంగా ఈ విధంగా ఈ విద్యాశాఖని వీళ్ళు కొన్ని కార్యక్రమాల కోసం ఉపయోగించుకున్నారు, నిధులన్నీ కూడా ఇతర శాఖలకి దారి మళ్లించేశారని చెప్పి 2,253 కోట్ల రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు వాళ్ళకు కూడా అర్థం కావడం లేదు. అంగన్వాడీ కేంద్రాలు 2,236 అంగన్వాడీ కేంద్రాలు నిర్మాణం చేయాలి, అవి కూడా ఇప్పటివరకు ఎక్కడ కాలేదు. ఈ అంశాలపైన ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ నుంచి మేము, మా నాయకులు గ్రామాల వారీగా మేము ఒక కార్యక్రమం చేపట్టి ఈ మనబడి నాడు నేడు అనేది కేవలం ఫోటోల కోసమో, ఫోటో ఎగ్జిబిషన్ కోసమో పరిమితమై ప్రజల్ని మభ్యపెట్టే విధంగా చేసిన ఈ కార్యక్రమాన్ని ఈ వాస్తవాల ద్వారా ఎంత మోసం చేసి ఈ నిధులు ఏ విధంగా వీళ్ళు దారి మళ్లించి దుర్వినియోగం చేశారో ఆ ఎండగడుతూ ప్రత్యేకంగా విద్యాశాఖలో గతంలో కూడా చెప్పాను నేను, ఏమనంటే టోఫెల్, ఐబీ, సిబిఎస్ఈ అన్నారు. అదేవిధంగా ఈ ఫ్లాట్ ప్యానెల్స్ గురించి 300 కోట్ల రూపాయల దుర్వినియోగం ఏ విధంగా జరిగిందో వాటి పర్చేజ్లో ఆ వివరాలు కూడా నేను ఇంకా లోతుగా మీ అందరికీ కూడా త్వరలోనే వివరిస్తాను. కానీ ఎక్కడ చూసినా అవినీతి. ప్రజలందరూ కూడా ఇన్ని రోజుల నుంచి అనుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం ఇసుక, లిక్కర్ ఈ రెండింటిపైన అవినీతి జరిగింది అనుకున్నారు. కానీ చివరికి పేద విద్యార్థులు వాళ్ళ కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులు కూడా విద్యాశాఖ ద్వారా వీళ్ళు దుర్వినియోగం చేసి జగనన్న విద్యా కిట్లు అని చెప్పి అందులో కూడా 120 కోట్ల రూపాయలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పట్టుకుని దారి మళ్లించారు. ఈ నిధుల్ని ఉత్తరాంధ్ర, తాడేపల్లి, రాయలసీమ ప్రాంతానికి తరలించారని వాళ్ళు నిర్ధారించడం జరిగింది. సో అమ్మ ఒడిలో కూడా మోసం చేసి 1000 రూపాయలు ఏదైతే స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కోసం ఇచ్చారో పేద విద్యార్థులు, ఆ నిధులు కూడా 180 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చెల్లించాల్సిన అవసరం ఉంది. దీనికి ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించి ఖచ్చితంగా ఈ అంశాలపైన స్పందించాలి. ఎప్పుడు చూసినా ఏదో వ్యక్తిగతంగా విమర్శలు చేయడం, లేదా ప్రతిపక్ష పార్టీలు అందరినీ ఒకే కోణంలో చూసి కావాలని చెప్పి విమర్శలు చేస్తున్నారనే మాట అనడమే తప్ప, మేము చేసే సూచనలు నిర్మాణం కోసం, భవిష్యత్తు కోసం, మన రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థుల కోసం,
జనసేన